హలో ఎవ్రీవన్, నా స్టైల్లో ఒకసారి టమాటో చట్నీ ట్రై చేయండి. రైస్లోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది. 1/2 కిలో టమాటాలను వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇందులో ఉన్న గింజలు అలానే ఉంటే పులుపు అయిపోతుంది అనమాట. ఇలా ఒకసారి వాష్ చేసుకున్నామంటే గింజలు అంతా పోతాయి అన్నమాట. ఇలా వాష్ చేసుకొనేసి ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, తెల్లగడ్డలు, కరివేపాకు, 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకుని ఇలా ఆనియన్ అంతా బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో కూడా వేసుకొనేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్కి తగిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొనేసి ఈ టమాటోలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి బాగా టమాటో అంతా ఫ్రై అయ్యే విధంగా ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారము వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొనేసి ఇలా మూత పెట్టుకొనేసి ఉప్పు కారాలు పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకున్నామంటే టమాటా చట్నీ రెడీ.